హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి ప్రభుదినం రోజు ఆదివారం. ఆలయానికి వెళ్ళాలి కదా. ఆదివారం అనగానే ఎంత ఆర్భాటంగా, ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా, ఎంత చకచక రెడీ అవ్వాలి దేవుని మందిరం కొరకు. దేవుని మందిరమునకు వెళుదాము రండి జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించుతుని అన్న దావీదులాగా మనం ఉన్నామా? మందిరం అంటే మీరెళ్ళండి నేను వస్తానులే, చూద్దాంలే, మందిరమే కదా అని నిర్లక్ష్యం చేస్తున్న వారిలాగా ఉన్నారా? దేవుణ్ణి ప్రేమించేవారు ఆయన మందిరాన్ని ప్రేమిస్తారు. ఆయన మందిరాన్ని ప్రేమించేవారు ఆయన దీవెనలను సంపాదించుకుంటారు. రెండవ చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల నీకు వందనములయ్యా. మందిరాలకు వెళ్ళక ముందు మరోసారి నీ మాట ధ్యానిస్తుండగా మా జీవితంలో ప్రతి కొరత తీర్చబడే సమృద్ధి కలిగిన స్థితిలో మేము ఉండినట్లు నీవు దీవించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఏమొస్తుంది మందిరానికి వెళ్తే? ఏమొస్తుంది ఏంటండి? అన్నీ వస్తాయి కదా. మరి మందిరంలోకి వెళ్ళినప్పుడు కొన్ని చర్చెస్లో ఇప్పటికీ కూడా మరి ప్రభు నేర్పిన ప్రార్థన చేస్తూనే ఉంటారు. అంటే ప్రార్థన అయిన తర్వాత ఆశీర్వాద ప్రార్థనకు ముందు సగమంతా చేరి పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక, మా నిదిన ఆహారం ఏంటి మాకు దయచేయము, మా ఆడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించము, శోధనలోనికి తేక కీడు నుండి తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమ నీవై ఉన్నవి. ఆమేన్. వచ్చానికి ప్రార్థన. కొంతమంది అయితే ఇదంతా అక్కర్లేదు, ఇది ఆచార ప్రార్థన చేయక్కర్లేదు అనేవారు కూడా ఉన్నారులేండి. కొంతమంది అలవాటుగా కంటతాగా చేసేవారు ఉన్నారు. కొంతమంది ఎన్నిసార్లు చేసినా మళ్ళీ పుస్తకంలో చూసి చదువుతూ చెప్పేవారుగానే ఉండిపోతున్నారు. మనం ఏది చేసినా హృదయపూర్వకంగా చేయటం నేర్చుకోవాలి. ఇందులో ప్రభువు నేర్పిన ప్రార్థన, పరలోక ప్రార్థన ఎవరో పేరు పెట్టారు, కానీ పరలోకంలో మనకి ఇంకా ప్రార్థించుకోవాల్సిన అవసరం ఉండదండి. ప్రభు దగ్గరే ఉంటాం కదా, ఇక ప్రార్థించుకోవాల్సిన అవసరమేముంది, వేడుకోవాల్సిన అవసరమేమీ లేదు. అక్కడ కొరతలే లేవు, కొదువులే లేవు, కన్నీరే లేదు, కష్టమే లేదు, వ్యాధి లేదు, బాధ లేదు, మరణం లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు. కాబట్టి అక్కడ మనం దేవునికి ప్రార్థన చేయవలసిన అవసరతలు ఏమీ లేవేక. కానీ ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇంట్లోకి ఉంటే ఒంట్లోకి ఉండవు, ఒంట్లో బాగుంటే ఇంట్లో బాగోదు, ఇంట్లో బాగుంటే తినడానికి ఉండదు, తినడానికి ఉంటే అరగదు, పొయ్యి మీదకుంటే పొయ్యి కింద ఉండదు. ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా, రోజు ఇదే పోరాటం, ఆరాటం. మరి ఎంతమంది మీరు నమ్ముతున్నారు? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని మీరు ప్రార్థన చేసినప్పుడు ఏ రోజుకు ఆ రోజు మనకు అవసరమైన ఆహారాన్ని, ఆహారమే కాదు అన్నవస్త్రాలే కాదు, అవసరమైనవన్నీ పరలోకపు తండ్రి మనకు ఇస్తాడు అని ఎంతమంది నమ్ముతున్నారు? మనకు వచ్చే, మన చేతికి అందే ప్రతి ఈవి అది దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవుడు మనకిస్తాడంటే రోజు పరలోకం నుంచి దిగొచ్చి మన తలుపు తట్టి మనకు మూటలు మూటలు ఇచ్చిపోతారనుకుంటున్నారా ఏంటి? అలా కాదు. దేవుడు కొన్నిసార్లు, చాలాసార్లు మనుషుల ద్వారా మనకి ఇప్పిస్తాడు. ప్రభుత్వం ద్వారా రావచ్చు, మీరు ఒకరు ప్రభుత్వ ఉద్యోగులు అయితే, మీ ఫ్రెండ్స్ ద్వారా, మీ తల్లిదండ్రుల ద్వారా, మీ ఇంటి వారి ద్వారా, ఏదో విధంగా మరొకరి ద్వారా దేవుడు మనకిస్తాడు. కానీ సోర్సెస్ అన్నీ ఆయనవే. మరొకరు, ఒక పోస్ట్ మ్యాన్ మనకి మెమో తీసుకొచ్చి ఇచ్చేవారు పూర్వకాలం. ఇప్పుడంతా ఫోన్పేలు, గూగుల్ పేలు అయిపోయినాయి కదా. పూర్వకాలం ఎమ్మో పంపిస్తే 3 రోజులు పట్టేది అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే. ఆయన ఎమ్మో వచ్చిందని చెప్పగానే చాలా సంతోషమయ్యేది. ఆ సంతకం పెట్టిన తర్వాత ఆయన ఆ డబ్బు ఇచ్చేవాడు. పోస్ట్ మ్యాన్ కాదు కదా డబ్బు ఇచ్చింది. ఎవరు? పంపిన మీ నాన్నో మీ అమ్మో. వారు పంపిన డబ్బును పోస్ట్ మ్యాన్ తెచ్చిచ్చాడు. అలాగే దేవుడు నీ అవసరతలు తీర్చడానికి ఈ లోకంలో ఎవరినో ఒకరిని పోస్ట్ మ్యాన్ లాగా వాడుకుంటాడండి. అందుకని మీరు దేవునిని మర్చిపోయి వాళ్ళే నాకు ఇచ్చారు, వీళ్ళే నాకు ఇచ్చారు, వీరి మూలనే నాకు కలిగిందని దేవుని వదిలిపెట్టి ఒకరినే ఆశ్రయించకండి. అర్థమవుతుందా? ఖచ్చితంగా దేవుడు ఏదో విధంగా మన అవసరత తీరుస్తాడు. కానీ ఏ విధంగా మన అవసరత తీర్చబడినా అది దేవుని వలన మాత్రమే సాధ్యం.
అన్నది మనం మర్చిపోకూడదు. ఉదాహరణకు ఏలియా ప్రవక్తకి కరువు కాలంలో కాకులు ఆహారం తెచ్చిచ్చాయట. ఎక్కడి నుంచి తెచ్చిచ్చాయి? ఏ బేకరీ నుంచి తెచ్చాయి? ఏ హోటల్ నుంచి తీసుకొచ్చాయి? ఏం లేదు అక్కడ. నేను కాకోకులమునకు ఆజ్ఞాపించాను, ఉదయం సాయంత్రము ఫ్రెష్గా బ్రెడ్ అండ్ టోస్ట్ ఏంటంటారు శాండ్విచ్ తీసుకొచ్చి ఇచ్చినట్టు రొట్టె మాంసము తెచ్చిచ్చి రోజు ఆ రొట్టె కోసం కూర్చున్నాడు. ఈ కాకులు రావేంటి అనుకుంటున్నాడు. ఒకరోజు పంపింది తెచ్చేది కాకులు కాదు, పంపిన ప్రభు వల్ల వస్తుంది అన్న సంగతి మనకి అలవాటైపోద్దండి. మనం ఒక్కరి మీదనే ఆశపడకూడదు. ఎవరో నాకు ఇస్తారులే, ఆయనే ఇస్తారు, వీళ్ళు ఉన్నారులే, నాకు అది ఉందిలే, నాకు ఈ ఉద్యోగం ఉందిలే, నాకు మా నాన్న అడిగినప్పుడల్లా ఇస్తాడులే. ఈరోజు మనుషుల్ని నమ్ముకుంటున్నారు, ధనవంతులు నమ్ముకుంటున్నారు, లోన్ ఇచ్చేవాళ్ళని నమ్ముకుంటున్నారు. లోన్ దొరికిందని అల్లు చెప్పేవాళ్ళు ఉన్నారండి. తీర్చొద్దా? వడ్డీతో పాటు తీర్చాలి కదా. దేవుని నమ్మండి, ఆయన నీ ప్రతి అవసరత తీరుస్తాడు. ఎలా తీరుస్తాడు అన్నది వివిధ రీతులుగా ఆయన ఉద్దేశాలు ఉన్నాయి. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, ఆయన ఆలయానికి వెళ్ళి ఆయన ఆరాధించుకుంటే, నా నీతిని రాజ్యాన్ని మొదట వెతికితే, అంటే నన్ను ముందు నమ్మితే, నా పనులు ముందు మీరు చేస్తే, నా సన్నిధిలో మీరు కనిపెడితే, నన్ను ఘనపరిస్తే, నేను మీ అవసరతలు అన్నీ తీరుస్తానన్న దేవుడు మనకి ఎప్పుడు తోడై ఉంటాడు. ఒకరోజు కాకులు రాలా, ఒకరోజు ఆ కేరీతు వాగు ఎండిపోయింది. కానీ దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని సప్లై ఆగలేదు. వెళ్ళు, సారేపతులో నిన్ను పోషించుటకు విధవరాలకు నేను సెలవిచ్చానన్నాడు. ఆమె స్థితి ఎంత దయానికంగా ఉందో చూడండి. ఒక చిన్న కొంచెం రొట్టి, కొంచెం పిండి, కొంచెం నూనె ఉంది. చివరిగా పిల్లోడికి చేసి పెట్టి చనిపోదాం అనుకున్న పరిస్థితుల్లో ఉన్న ఇంటికి ఏలియాను పంపించి అద్భుతం జరిగించి, ఆ విధవరాలు, తనకే లేని స్థితిలో ఉన్న విధవరాలు దైవ సేవకుడిని పోషించే స్థాయికి దేవుడు దీవించి, ఆమె కర్తను, ఆమె కష్టాన్ని, కరువు కాలం అంతా తొట్టిలో పిండి అయిపోకుండా, గుడ్డిలో నూనె అవ్వకుండా ఆశీర్వదించాడు. ఎస్, దేవుడు ఆశీర్వదిస్తే నీకున్నది కొంచెమైనా సరే అది ఆశీర్వదించబడ్డప్పుడు సరిపోక మిగులుతుంది. ఎవరో ఇవ్వటం కాదు, నీ దగ్గర ఏముంది అనే స్థాయి ఒకటి వస్తుంది మన జీవితంలో. ఎప్పుడు అందరి వైపు చూడకండి, నీకున్నదాని అందు విశ్వాసం ఉంచండి. అప్పులోడొచ్చి మా బిడ్డలిద్దరిని ఎత్తుకుపోవడానికి వచ్చారయ్యా, యజమాని అప్పులు చేసి చనిపోయాడయ్యా అని విధవరాలు ఏడుచుకుంటూ ఎలీషా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఏమన్నాడు? నీ దగ్గర ఏముందమ్మా? నా దగ్గర ఏముంది? కొంచెం నూనె ఉందంటే. సరే, దాన్ని అన్ని పాత్రలు తెచ్చిపోయి ఏం జరిగింది? అద్భుతం. ఆ కొంచెమును దేవుడు దీవించాడు. దీవించటం అంటే ఉన్నదానిని సమృద్ధికరంగా మల్టిప్లై చేసేవాడిగా ఉన్నాడండి ప్రభు. దేవుని దీవెనలు మనకు కావాలని ఆశపడాలి. మొన్న విన్నారు కదా, దీవెన ఎందు వాడికి ఇష్టం లేదు కాబట్టి వారికి దీవెనలు దొరకడం లేదు. దేవుడు ఆశీర్వదిస్తాడని నమ్మటం లేదు కాబట్టి మనకు ఆశీర్వాదాలు లేవు. మనుషుల మీదనే దృష్టి పెట్టుకుంటున్నాం. మనుషులే మనల్ని పొగడాలని, మనుషులే మనకి ఇవ్వాలని, మనుషులే మన అవసరతలన్నీ తీర్చాలని, అమ్మ నాన్న తీర్చాలని, లేకపోతే భర్త తీర్చాలని, లేకపోతే స్నేహితులు తీర్చాలని, లేకపోతే ప్రభుత్వాలు తీర్చాలని. కొంతమంది ప్రభుత్వం మీద ఏం కేకలేస్తారో చూడండి. వరదొచ్చింది, ఇల్లంతా మునిగిపోయింది, ఎక్కడుంది ప్రభుత్వం? ఏం చేసింది మాకు అంటారే కానీ కనీసం ఇంటిలో ఉన్న వస్తువులు కడిగి పక్కన పెట్టుకోరే. ఒక సమయం వచ్చేటప్పటికి దేవుడు ఎవరి ద్వారా ఇవ్వడు, నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు. కష్టపడి పని చేయి, నీ కష్టార్జితాన్ని నేను దీవిస్తానన్నాడు ప్రభు. నీ మోసాన్ని, అన్యాయాన్ని ఆయన దీవించలేడండి. అక్రమ పద్ధతిలో సంపాదించిన డబ్బు ఆశీర్వాదం కాదు మనకి. మోసం చేసి తెచ్చుకున్న ఆహారం నోటికి రుచిగా ఉంటుందేమో కానీ కడుపులో మట్టి అయిపోతుందండి బైబిల్. కొన్నిసార్లు మోసకరమైన డబ్బుతో మన బిడ్డల్ని పోషిస్తున్నప్పుడు ఆ బిడ్డలకు వచ్చే వ్యాధులకు మనం పెట్టే మందుల ఖర్చు మనకు వచ్చిన డబ్బుకు 10 times ఎక్కువ ఉంటుంది. కారణం అది ఆశీర్వదించబడిన డబ్బు కాదు, లంచాలు, మోసాలు, అన్యాయాలు. దేవుడు నిన్ను పోషించేవాడు. ఆయన మీ పోషకుడు, మన సంరక్షకుడు.
పరలోకమునున్న మా తండ్రి, నానా రొట్టె కావాలి అంటే ఇవ్వడా? నానా స్కూల్ ఫీజు కట్టాలంటే కట్టడా? నానా ఆకలేస్తుందమ్మా అంటే పెట్టదా? మన పరలోకపు తండ్రి మన ఆకలి నెరిగినవాడు, మన అవసరత నెరిగినవాడు. తన పరలోకపు ఐశ్వర్యము చొప్పున ప్రతి అవసరత తీరుస్తాడు. ప్రతి కోరిక తీర్చకపోవచ్చు, కానీ ప్రతి అవసరత తీరుస్తాడు. మనకు అనవసరమైన కోరికలు ఉంటాయి, ఆర్భాటాలు ఉంటాయి, అట్టహాసాలు ఉంటాయి, ఆడంబరాలు ఉంటాయి. కానీ మనకి ఏది అవసరమో, ఏది ప్రయోజనకరమైందో, ఏది మేలైందో అది ఎప్పుడు దేవుడు బిగబట్టడు. ఏ వయసుకు ఏ సమయానికి ఏది కావాలో అది ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. యెహోవా ఈరే. ఆ మాట నమ్మితే మీ జీవితంలో అనవసరమైనటువంటి ఆరాటం ఉండదండి. ప్రభువుకు ప్రార్థన చేసుకున్న వారు, దేవుని యందు భయభక్తులు గల వారు సమృద్ధిగా ఉంటారు. ఆయన్ని ప్రేమించే వారిని ఆయన తలగా ఉంచుతాడు కానీ తోగ్గా ఉంచడు. ఇచ్చువాడిగా ఉంచుతాడు కానీ పుచ్చుకునేవాడిగా ఉంచడు. ఈ రోజున మీ జీవితాల్లో ఆశీర్వాదం లేదంటే దేవుని మీద విశ్వాసం పోయిందన్నమాట. మీరు కష్టపడి ఆదివారం కూడా పనిచేసి సంపాదించుకుందాం అనుకుంటున్నారు కాబట్టి చిల్లి సంచిలో వేసినట్టు మీ రాబడంతా వృధా అయిపోతుంది. 6 రోజులు కష్టపడండి. ఆ కష్టార్జితాన్ని ప్రభు దీవిస్తాడు. నీ జీవితకాలం అంతటికీ సరిపోయే దీవుల్లా ఆయన ఎప్పుడూ అనుగ్రహిస్తాడు. నీ బిడ్డలు పెరుగుతుండగా దానికి తగినట్టుగా నీ ఆదాయం పెరగడం లేదా? నీ బిడ్డలు మంచి కాలేజీలోకి వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే అనేక సార్లు ఎల్కేజీ ఫీజు కట్టడానికే చేతగాని పరిస్థితుల్లో ఉన్న దినముల్లో దేవుడు సహాయం చేసిన వాడు కాలేజీ ఫీజులు కూడా కట్టడానికి ఆ ప్రభువే దినదినాభివృద్ధి మనకు చేస్తూ మన ఖర్చు పెరిగే కొలది ఆయన కృప పెరుగుతుందండి. ఆయన ప్రేమ పెరుగుతుంది. ఆయన ఎంత ఎవరికి ఎప్పుడు ఇవ్వాలో అంత ఇవ్వగలిగిన దేవుడిగా ఉన్నాడు. ఒక భక్తుడు ప్రార్థించాడు, ప్రభువా నన్ను ధనవంతుడిని చేయకయ్యా, కడుపు నిండి నీవు దేవుడు ఎక్కడున్నాడు అంటాడేమో. అయ్యా పేదవాడిగా చేయకయ్యా, ఆకలేసి అడుక్కు తిని దొంగిలించి నీ నామానికి చెడ్డదేస్తాడేమో. నాకు తగినంత ఆహారం దయచేయి. ఏంటండి, నాకు తగినంత సంపాదన దయచేయి. నాకు కావలసింది కావలసినప్పుడు ఈ ప్రభువా నేను నమ్ముతున్నాను నిన్ను అని అనగలిగితే రేపటి గురించిన చింత మనకు ఉండదు, భవిష్యత్తుని గురించిన భయం మనకు ఉండదు. మీరు మొదటగా దేవుని మందిరాలకు వెళ్ళండి, దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని సన్నిధిలో ప్రార్థించండి, దేవుని బిడ్డలతో ఆరాధించండి, తోటి వారి కష్టాలు శ్రమలు ఎరగండి, వారి కొరతలు గుర్తించండి. అప్పుడు మీరు ఎంతగా దీవించబడ్డారో అన్నది మీరు గ్రహించుకోగలుగుతారు. కృతజ్ఞతతో ప్రభువును స్తుతించగలుగుతారు. మీ సాక్ష్యాల ద్వారా మరి అనేకులను ఆదరించగలుగుతారు. వారికి విశ్వాసాభివృద్ధి కలిగినట్లుగా మీరు జీవించగలుగుతారు. అందుకేనండి ఒంటిపుల్ రకాస్ అంటారు. ఒంటరిగా ఉండడానికి దేవుడు మనల్ని సృష్టించలేదు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడు సాటి అయిన సహకారిగా హవ్వనిచ్చాడు. ఇద్దరుంటే మంచిదా? ఇద్దరున్నా పాపం జరబడింది. పోనీ నలుగురుంటే మంచిదా? అన్న తమ్ముడిని చంపేశాడు. అందరూ ఒకటిగా ఉంటే మంచిదా? ఆదికాండం 11వ అధ్యాయం చూస్తే అందరూ ఒకటై ఒకే చోట కూడుకొని దేవుని దగ్గరికి ఎక్కిపోదాం, గోపురం కట్టుకుందాం రండని ఆ రోజుల్లోనే వాళ్ళు కీలు పెట్టి మట్టి ఇటుకలు తయారు చేసుకొని ఆకాశాన్ని అంటుకునే శిఖరాలు కట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అందరూ ఒకటైనా కూడా సరికాదని దేవుడు వచ్చి వారి భాషలు తారుమారు చేశాడని బైబిల్లో చూస్తున్నాం. అప్పుడే వారు భూలోకం అంతటా చెదిరిపోయారు. దేవుని దగ్గర ఎక్కిపోతే ఆయనకు అసూయ? చూడండి, ఫ్లాట్ సిస్టమ్, ఇప్పుడు ఫ్లాట్స్ వచ్చాయి కదా, ఎక్కడ చూసినా శిఖరాలు 70-80 ఎత్తుల అంతస్తుల మేడలు కడుతున్నారు. ఎక్కడ చూసినా మనుషుడికి రకరకాల జబ్బులు రావడానికి కారణం ఏంటంటే విశాలమైనటువంటి స్థలం ఉండగా ఒక మంచి పెద్ద ఇల్లు కట్టుకొని స్వచ్ఛమైన గాలి వెలుతురు నీ ఇంట్లోకి వచ్చేటట్టుగా ఆ రోజుల్లో లోగిళ్ళు ఉండేవండి. ఫ్యాన్లు ఉండకపోయినా, ఎలక్ట్రిసిటీ ఉండకపోయినా, లైట్లు లేకపోయినా చక్కటి ఆరోగ్యంతో ఆనందంగా గృహాల్లో ఉండేవారు. కానీ మనుషుడు ఒకే చోట పేరుకొని పాపం పెరిగిపోతుంది.
ఏది ఎప్పుడు కావాలో అది ఇచ్చే దేవుడు ఉండగా ఎక్కిపోదామనే ఆలోచన మనకెందుకు? ఎక్కించేవాడు ఆయన, నిలబెట్టేవాడు ఆయన, పడకుండా కాపాడేవాడు ఆయన. మందిరానికి వెళ్తుంటే, ప్రభు బిడ్డలతో ఆరాధిస్తుంటే, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుంటే, దేవుని బిడ్డల జీవితాలను గమనిస్తుంటే ఈ సత్యాలన్నిటినీ మనం గమనించుకుంటాం. రండి, మరి మందిరాలకు సమయం అవుతుందో ఈ పాటికి మీరు మందిరాలకు వెళ్ళారు. వచ్చిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మా పరలోకపు తండ్రి, మా అవసరతలన్నీ తీరుస్తాడని మనుషుల ద్వారా కానీ, మా కష్టార్జితాన్ని కానీ, మాకున్నదానిని కానీ అన్ని విధములుగా దేవుని యొద్ద నుండే మేము సమస్తము పొందుచున్నామన్నది గుర్తించి నీకే ఘనత మహిమ చెల్లించుటకు, నిన్ను స్తుతించుటకు మా పరలోకపు తండ్రి మా ప్రతి అవసరతను తీర్చును అనే విశ్వాసముతో సాగుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.